నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఈ జారీ ప్రక్రియకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ నెల 25 నుంచి మొదలు వచ్చే నెల 10 వరకు, ఆగస్టు 10 వరకు కూడా ఈ యొక్క రేషన్ కార్డుల యొక్క పంపిణీని ప్రతి మండల కేంద్రంలోనూ ఇచ్చేలాగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క నూతన కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ లబ్ధిదారులందరికీ కూడా మండల కేంద్రాల్లో కూడా ఇచ్చేటట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఈ మేరకు ప్రణాళిక కూడా రచించి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు కూడా నూతన రేషన్ కార్డులు, ఫిజికల్ కార్డులు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇక మండల కేంద్రాల్లోనే మీ కార్డులు అందజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచే వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 14న లాంఛనంగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగానూ లబ్ధిదారుల చేతికి కార్డులను అందజేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. జూలై 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డులను మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో మీ కొత్త రేషన్ కార్డులను స్థానిక మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా తీసుకుని వెసులుబాటు కల్పించింది రేవంత్ సర్కార్. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియను కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తుంగతుర్తిలో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని కూడా గుర్తు చేశారు. 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పాత రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడంతో సహా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని కూడా వివరించారు ఆయన. రాష్ట్రంలో మొత్తం 96,95,000 రేషన్ కార్డులు ఉండగా, అంటే దాదాపుగా 1 కోటి రేషన్ కార్డులు ఉండగా వాటి ద్వారా 3,10,00,000 మంది ప్రయోజనం పొందుతున్నారని. ఎందుకంటే రేషన్ ద్వారా చాలామంది రేషన్ తీసుకుంటున్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో సైతంగా సుమారుగా 3,10,00,000 మంది లబ్ధి పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ ఉన్నప్పుడు అంత డిమాండ్ లేదన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక మండల కేంద్రంలోనైనా ఖచ్చితంగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. దాదాపుగా 15 రోజుల పాటు కార్యక్రమాల కోసం ఒక షెడ్యూల్ తయారు చేసుకుని పర్యవేక్షించాలని కూడా దిశానిర్దేశనం చేశారు. ఏదేమైనా సరే నూతన రేషన్ కార్డుదారులకి ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు కూడా నిర్వహించబోతోంది రేవంత్ సర్కార్. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీని కూడా ఈ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఈ తప్పనిసరిగా హాజరై ఈ యొక్క లబ్ధిదారులకి ఎవరైతే ఉన్నారో నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకి వాళ్ళకి నేరుగా ఇచ్చే ప్రక్రియను కూడా రేవంత్ ప్రభుత్వం తీసుకుంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని కూడా భరోసా ఇచ్చారు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని కూడా భరోసా ఇచ్చారు. సుమారుగా 7 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చామని, ప్రస్తుతం రాష్ట్రంలో 96,95,299 కార్డులు ఉన్నాయని, దాని ద్వారా 3,12,00,000 మంది లబ్ధి పొందుతున్నారని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డుకు విలువ పెరిగిందని కూడా గుర్తు చేశారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక మండలంలో కావాలని సూచించారు. పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు ఇవ్వడానికి సమయం పడుతుందని, అందుకే ముద్రించిన కార్డులు ఇస్తున్నామని కూడా గుర్తు చేశారు. ఇక వర్షాలు, అంటువ్యాధులు, వ్యవసాయం, రేషన్ కార్డులు, నీటిపారుదల విషయాల్లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆయా జిల్లాల సమీక్షల్లో ప్రణాళికలు తయారు చేసుకుని కలెక్టర్లకు సూచనలు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్లు అలాగే అడిషనల్ కలెక్టర్లు లేదా జిల్లా స్థాయి అధికారులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
ఈ బాధ్యత అప్పగించాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.